పని మాట్లాడుకోవడానికి వచ్చా? ఇల్లు కొందామని వచ్చాను. ఇల్లు కొనడానికా? అది కూడా సోల్ మార్క్ కన్స్ట్రక్షన్ లో. ఇక్కడ నిన్ను పని మనుషులకు కూడా పెట్టుకోరు. నువ్వు ఇల్లు కొంటావా? ఆశకైనా హద్దుండాలి. బుద్ధి లేని వాళ్ళకి హద్దుల గురించి ఏం తెలుస్తుంది? పొద్దునే మా పరువు తీసించాలగా ఇప్పుడు ఇక్కడ కూడా మా పరువు తీయాలని చూస్తున్నావా? ఇక్కడ నీ వల్ల మా ఇమేజ్ డ్యామేజ్ అయితే మాత్రం నిన్ను చంపేస్తాను. నేను నిజంగానే ఇక్కడ ఇల్లు కొనడానికి వచ్చాను. మేనేజర్ గారు పేపర్లు పట్టుకొస్తా అన్నారు. అర్జున్, విన్నావా? పిచ్చి ముద్రే పాకార పడడం అంటే ఇదే. దీన్ని నువ్వు గెంటేస్తావా, మమ్మల్ని గెంటేమంటావా? అసలే ఇక్కడికి విఐపి కస్టమర్ వస్తున్నారు. వీళ్ళు చీ కొట్టినా ఎందుకు ఇలా వెంటపడి వేధిస్తున్నావు? నువ్వు వెళ్ళు. అర్జున్, ఏం చేస్తున్నావురా? వీళ్ళ మాటలు విని నువ్వు నన్ను తోసేస్తున్నావా? భర్త భార్య మాట వినొచ్చురా, కానీ తల్లినే తరిమేసేంత కాదురా. అర్జున్, ఏంటి సోది మాటలు? సెంటిమెంట్ తో కొడుతుందా? ఇప్పుడు దాన్ని తరిమేయకపోతే నేను నీకు డివోర్స్ ఇస్తా చెప్తున్నాను. అలా మాట్లాడకమ్మా. నిజంగా నేను ఇక్కడ ఇల్లు కొందామనే వచ్చాను. మూర్ఖంగా ప్రవర్తించకమ్మా. ఇందాక నుంచి చెప్పిందే చెప్తున్నావు. వెళ్ళు. నాకు ప్రాణం పోసిన పాపానికి నా పరువు తీస్తున్నావు కదమ్మా. ఏ, నువ్వు పేదరికంలో బతికింది చాలేదా? నా జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? ఇల్లు కూడా కొనుక్కొనివ్వవా? ఏ తల్లి తన బిడ్డకి అన్యాయం చెయ్యాలనుకోదురా. నీకోసం నేను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయావా? మేకలు పశువులు కూడా వాటి పిల్లల్ని పెంచడానికి కష్టపడతాయి. బాధ్యతని కూడా కష్టమని చెప్పే అమ్మని నేనే చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా గురించి మీకేం తెలుసు? ఓహో, నాతోనే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? చూసావా మా మమ్మీతో ఎలా మాట్లాడుతుందో? నువ్వు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది శ్వేత. రే, వీళ్ళు మనిద్దరిని దూరం చెయ్యాలని చూస్తున్నారు. పోయి వీళ్ళ మాటలు విని ఈ అమ్మని దూరం చేసుకోవాలనుకుంటున్నావా? వీళ్ళు కాదమ్మా, నన్ను తనని వేరు చేస్తుంది నువ్వు. వీళ్ళన్నట్టు నువ్వు రాహులా నన్ను ఏడిపించడానికి వచ్చావు. వెళ్ళిపోమ్మా. వెళ్తావా లేదా గెంటేమంటావా? నీ నాన్న పోయాక రాత్రింబవళ్ళు ఒక్కదాన్నే కష్టపడి నిన్నెంతటి వాణ్ణి చేశాన్రా. నీ కళ్ళలో సంతోషం కోసం నా కన్నీటిని దిగమింగాన్రా. నా మొహానికి సంతోషం కూడా ఇచ్చిందా? వెనక్కి తిరిగి చూసుకుంటే నా బతుకంతా పేదరికమే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి నేనెంత కష్టపడ్డానో నీకేం తెలుసు? చదివిస్తే సరిపోతుందా? ఫుడ్, బెడ్, బట్టలు ఇవేం అవసరం లేదా? అసలు ఏమిచ్చావు చెప్పు నువ్వు? ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నీకివ్వడానికే వచ్చాను అర్జున్. ఏ ఇస్తావు? నీ వేతంతో పెన్షన్ ఇస్తావా? పెన్షన్ ఏమో కానీ మనల్ని టెన్షన్ పెట్టి చంపేలా ఉంది. అసలు నీ బ్రతుక్కి నువ్వు నాకేమి ఇవ్వలేవు, కానీ నాకు మేలు చేయి. చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీలైతే నువ్వు నా లైఫ్ లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. బాగా చెప్పావురా. తల్లిని పున్నామ నరకం నుంచి రక్షించేవాడిని కొడుకు అంటారు. కానీ నువ్వు బతికుండగానే నాకు నరకం చూపిస్తున్నావురా. వెళ్తానురా, వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నన్ను తప్పు చేసి మాట్లాడిందే కాకుండా నీ కొడుక్కి లేనిపోనివన్నీ కల్పించి చెప్పి మమ్మల్ని విల్లా కొనకుండా చేయాలని చూస్తున్నావా? వెళ్ళవే బయటికి.
ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ సార్. ఈవిడ మన కస్టమర్లని ఇబ్బంది పెడుతోంది. ఏదొక పని మనిషి, బుర్ర బుద్ధి ఏమీ లేదు. దీన్ని కొట్టి తరివేయండి. సారీ సార్, మీ విఐపి కస్టమర్ ఎవరో వస్తున్నట్టున్నారుగా. ఇది ఇప్పుడే వచ్చి న్యూసెన్స్ చేయాలా? మీ సెక్యూరిటీని పిలిచి దీన్ని మెడపెట్టి బయటికి గెంటేయండి సార్. శనిలా దాపరించింది. ఏం చూస్తున్నావు? వెళ్ళు. ఈమె ఎవరో తెలుసా మీకు? నా కర్మకాలి నాకు తల్లైంది. మొన్నటి వరకు ఇల్లు తిరిగి పాచి పని చేసుకునేది, ఇప్పుడు ఇళ్ల మీద పడి గొడవ చేస్తుంది. సార్, మీకు జోక్ చెప్పమంటారా? ఈ సోల్మార్క్ కన్స్ట్రక్షన్ లో అమృత విల్లా కొన్నది ఈవిడేనంట. మెంటల్ కేస్ సార్. ఏం మాట్లాడుతుందో తెలీదు. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇటువైపు రాకుండా ఉంటుంది. అవునా? ట్రీట్మెంట్ ఇప్పిస్తావా? ఎలా ఇప్పిస్తావు? ఏముంది సార్, కాళ్ళు చేతులు కట్టేసి హాస్పిటల్లో పడేస్తే సరి. ఇలాంటి వాళ్ళు మన ఆఫీస్కి వస్తే మన ప్రొడక్షన్ క్లయింట్స్ తగ్గిపోతారు. శబాష్, నువ్వు సూపర్ రా. నిన్ను అప్రిషియేట్ చేస్తాను. ఇలా రా. ఏంటి సార్ అలా కొట్టారు? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, నేను ఫోన్ చేసి చెప్పిన విఐపి ఎవరో తెలుసా? ఈవిడే.